పూర్వం బెజ్జమహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు తన పూజ గదిలోని శివలింగాన్ని పరమభక్తితో సేవించి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉండేది. ఒకనాడు బెజ్జమహాదేవి తన మనసులో ఇలా అనుకున్నది: శివుడికి గొప్ప కుటుంబం ఉంది, కానీ నా శివయ్యకు తల్లి మాత్రం లేదు. పాపం, తల్లి చనిపోయిందో ఏమో. మా అమ్మ చనిపోతే నాకెంత దుఃఖం వచ్చిందో నా శివుడికి కూడా అంతే దుఃఖం వచ్చి ఉండవచ్చు. నా శివయ్యకు తల్లి ఉంటే కొడుకుని సన్యాసిని కానిస్తుందా? నా శివయ్య తలలో జడలు కట్టనిస్తుందా? విషం తాగనిస్తుందా? తల్లి ఉంటే శివుడిని పులి చర్మం కట్టుకొని తిరగనిస్తుందా? తల్లి ఉంటే శివుడిని పాములు ధరింపజేస్తుందా? తల్లి ఉంటే నా శివుడిని బూడిద పూసుకొనిస్తుందా? అమ్మ ఉంటే శివుడికి బిచ్చమెత్తుకునే కర్మెందుకు పడుతుంది? బిడ్డను వల్లకాటిలో, అదే శ్మశానంలో ఎందుకు తిరగనిస్తుంది? అయినా నా శివయ్య తల్లి లేకుండానే ఎంత గొప్పవాడయ్యాడో. తల్లి ఉంటే ఇంకెంత వాడగునో. అమ్మ లేని శివయ్యకిక నేనే తల్లినై ఉంటాను అని నిర్ణయించుకుంది బెజ్జమహాదేవి. ఆనాటి నుంచి బెజ్జమహాదేవి శివలింగాన్ని